హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ మట్టికాయ ఫ్రైని డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మట్టికాయలు అంటే ఏంటిదో కాదండి, గోరు చిక్కులను గోకరకాయనే మట్టికాయలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇక్కడైతే నేను 1/2 కిలో గోరు చిక్కులను తీసుకొని ఈ విధంగా తుంచుకుంటున్నానండి. కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇలా తుంచుకుంటే సైడ్కున్న పీసు మొత్తం వస్తుందనేసి నేను ఈ విధంగా చేశానండి. 10 పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలనైతే తీసుకున్నానండి. ఇప్పుడు గోరుచిక్కులను ఒక బౌల్లోకి వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. గోరుచిక్కులు ఈ విధంగా బాయిల్ అయిపోయాయి, పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి పల్లీలు, నువ్వుల్ని వేసేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకొని వాటర్ అనేది వేయకోకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలను కూడా వేసేసి పోపు దినుసులన్నీ చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకును వేసేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్న గోరుచిక్కులను కూడా వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకొని కలుపుకోవాలండి బాగాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం గోరుచిక్కులకు పట్టే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ గోరుచిక్కుల్లోనూ ఈ పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కాబట్టి సాల్ట్ అయితే అవసరం ఉండదు. క్యాప్ పెట్టేసేసి 3 to 4 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీల నువ్వుల పొడిని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి అంతా మొత్తం బాగా ఈ గోరుచిక్కుళ్ళకు పట్టే విధంగా కలుపుకోవాలి. గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గార్నిషింగ్కి కొత్తిమీరను వేసేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. నిమ్మరసం ఆప్షనల్ మాత్రమే, కావాలంటే యూస్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.